Okay, well, hello everyone. Welcome back. Welcome to the current affairs of 16th December 2021. Let's see the first one. Union Cabinet has approved the implementation of PMKSY, that is Pradhana Mantri Krishi Sinchai Yojana అండి ఫర్ ఎక్కడి నుంచి ఏ ఇయర్ వరకు దీన్ని ఎక్స్టెండ్ చేశారండి అని అంటే 2021 నుంచి 2026 వరకు ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే దీన్ని ఏ ఇయర్లో ప్రవేశపెట్టారండి అని అంటే 2015వ సంవత్సరంలో దీనిని డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ వీళ్ళు దీనిని ఇంప్లిమెంట్ చేస్తారండి ప్రతి సంవత్సరం కూడా. ముఖ్యంగా కృషి సించాయ్ యోజన అంటే ఇది మేజర్లీ మెంట్ ఫర్ హూమ్ అండి అని అంటే ఫార్మర్స్కి వాళ్ళ యొక్క ప్రోగ్రెస్కి సంబంధించినటువంటి స్కీమ్. అయితే ఈ స్కీమ్ వచ్చేసి బేసిక్లీ వాళ్ళ యొక్క మనుగడ అంటే వాళ్ళ యొక్క జీవనాధారమైనటువంటి కల్టివేషన్ దాని గురించి ఎక్కువగా అంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్ అంటే వాటికి వాటర్‌ని ప్రొవైడ్ చేయడం కానీ, లేదు అనంటే ఆ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అందించడానికి వాళ్ళకి కావాల్సినటువంటి ఫినాన్షియల్ అసిస్టెన్స్, లేదు అనంటే దాని యొక్క మాన్యూర్ అన్ని విధాలుగా ఉన్నటువంటి వాళ్ళకున్నటువంటి ఎరేబుల్ ల్యాండ్ ఏదైతే కల్టివేబుల్ ల్యాండ్ ఉంటుందో, ఆ కల్టివేబుల్ ల్యాండ్‌ని ఇంకా ఎన్హాన్స్ చేయాలి. ఇప్పటివరకు ఈ ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన ద్వారా ఎంతమంది ఫార్మర్స్ అయితే బెనిఫిట్ అయ్యారో, ఆ ఫార్మర్స్‌ని మినహాయించి ఇంకా ఎక్కువ మంది ఫార్మర్స్‌కి బెనిఫిట్ చేకూర్చాలి. అదేవిధంగా ఎక్కువ కల్టివేబుల్ ల్యాండ్ ఏరియాని డెవలప్ చేయాలి, ఎన్హాన్స్ చేయాలి, ఇరిగేషన్ ఫెసిలిటీస్‌ని ప్రొవైడ్ చేయాలి అన్న ఉద్దేశంతోనే ఈ నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు 2021 నుంచి 2026 వరకు దీనిని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి రీసెంట్‌గా క్యాబినెట్ అన్నటువంటిది ఈ ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన అన్నటువంటి దానిని అప్రూవ్ చేసింది. మేజర్‌గా దీంట్లో వచ్చేటువంటి కొత్త అంశాలు ఏంటండి అనంటే డ్రిప్స్‌ని సప్లై చేయడం, అదేవిధంగా స్ప్రింక్లర్స్. ఈ డ్రిప్స్, స్ప్రింక్లర్స్ ఇవి దేనికి యూజ్‌ఫుల్‌గా ఉంటాయండి అనంటే పర్ డ్రాప్ మోర్ క్రాప్. మీరు ఈ పథకం గాని, లేదు అనంటే ఈ థింగ్ గురించి మీరు వినే ఉంటారు. పర్ డ్రాప్ మోర్ క్రాప్ అంటే ఏంటి అనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ విధంగా వరుసలో క్రాప్స్ అన్నటువంటి వాటిని వేసినప్పుడు ఇట్లా లైన్ వైజ్ క్రాప్స్ అన్నవి ఉన్నప్పుడు స్ప్రింక్లర్స్‌ని యూజ్ చేసి మనం వాటర్‌ని ప్రొవైడ్ చేయవచ్చు. అలా కాకుండా ఇంకా డ్రిప్ సిస్టమ్ అన్నటువంటిది ఉంటుంది. ఈ ప్లాంట్స్ దగ్గర డ్రిప్ వైజ్ అంటే డ్రాప్ వైజ్ ఆ రూట్స్‌కి చేకూర్చేటట్టు రూట్స్ దగ్గర ఆ వాటర్ అన్నటువంటివి స్ప్రింకిల్ అయ్యేటువంటి విధంగా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అంటే డ్రాప్ బై డ్రాప్ పడుతుంది. సో దట్ ఏం జరుగుతుంది అనంటే వాటర్ అనేటువంటివి ఎక్కువ వేస్ట్ అవ్వకుండా కావాల్సినంత వరకు మాత్రమే వాటర్ అనేటువంటిది సప్లై అవుతుంది. ఆ విధంగా వాటర్‌ని కన్జర్వ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ పర్ డ్రాప్ మోర్ క్రాప్ అన్నటువంటి దానిని ఇంట్రడ్యూస్ చేశారు. దీని ద్వారా ఏంటి అనంటే ఆ డ్రిప్స్‌ని ప్రొవైడ్ చేయడం, స్ప్రింక్లర్స్‌ని సప్లై చేయడం ఇవన్నీ కూడా కొత్త ఇనిషియేటివ్స్ దీంట్లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి అంశాలు. రైట్, నెక్స్ట్ వన్. హూ హాస్ టేకెన్ ద చార్జ్ యాస్ ద చైర్మన్ ఆఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ? ఎవరిని అపాయింట్ చేశారండి అనంటే మనోజ్ ముకుంద్ నర్వాణే. మనోజ్ ముకుంద్ నర్వాణే ఈయన బేసిక్‌లీ ఆర్మీ చీఫ్ అండి. మన భారతదేశంలో ఉన్నటువంటి డిఫెన్స్ సర్వీసెస్‌లో టోటల్‌గా మిలిటరీ సర్వీసెస్‌లో ఎన్ని సర్వీసెస్ ఉన్నాయండి? ఆర్మీ ఒకటి, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. ఈ 3 సర్వీసెస్ ఉన్నాయి కదండీ! ఈ 3 సర్వీసెస్‌కి హెడ్‌గా ఇదివరకు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఒక పర్సన్‌ని అపాయింట్ చేశారు. సీడీఎస్ అన్నటువంటి పొజిషన్‌ని ఇంట్రడ్యూస్ చేసి జనరల్ బిపిన్ రావత్ గారిని ఆయన్ని ఫస్ట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా ఆయన్ని ఎన్నుకున్నారు. కాకపోతే రీసెంట్‌గానే తమిళనాడుకి దగ్గరలో కున్నూర్ అన్నటువంటి ప్రాంతంలో హెలికాప్టర్ క్రాష్ అవ్వడం వల్ల దాంట్లో టోటల్‌గా 14 మంది ఈయనతో పాటు ఈయన యొక్క బిపిన్ రావత్ గారి వైఫ్, అదేవిధంగా 12 మెంబర్స్ క్రూ వీళ్ళందరూ కూడా ఆయనతో పాటు ట్రావెల్ చేస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా 14 మెంబర్స్ డైడ్ అండి. అర్లియర్ మనం ఏం చెప్పుకున్నామనంటే ఒకే ఒక్క పర్సన్ సేవ్ అయ్యారు. అది కూడా ఇంజురీస్‌తో చికిత్సను పొందుతున్నారని చెప్పాం. కాకపోతే ఆ ఇంజురీస్ వల్ల రీసెంట్‌గానే ఆయన మృతి చెందారు. యాస్ ఆఫ్ నౌ టోటల్‌గా 14 మెంబర్స్ కూడా ఈ హెలికాప్టర్ క్రాష్‌లో రీసెంట్‌గా మృతి చెందారు. ఆ విధంగా సీడీఎస్ పోస్ట్ అన్నటువంటిది ఫస్ట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పోస్ట్ అన్నటువంటిది వేకెంట్‌గా ఉంది. అయితే దాని ప్లేస్‌లో ఇదివరకు ఉన్నటువంటి సిస్టమ్ ఏంటండి అనంటే చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ. ఇదివరకు సీడీఎస్
ఈ పదవిని ఇంట్రడ్యూస్ చేయకముందు ఉన్నటువంటి పదవి ఏంటంటే ఈ పదవి. ఇదివరకు ఉన్నటువంటి ట్రెడిషనల్ మెథడ్‌నే అప్పటి వరకు అంటే సీడీఎస్ పదవి ఉంచాలా? లేదా? నెక్స్ట్ సీడీఎస్‌ని ఎవరిని అపాయింట్ చేయాలి? అవన్నీ నెక్స్ట్ జరగబోయేటువంటి అంశాలు కాబట్టి టైమ్ బీయింగ్ ఇప్పటికైతే మాత్రం ఎంఎం నరవానే ఆర్మీ చీఫ్ అయినటువంటి మనోజ్ ముకుంద్ నరవానే గారిని ఇయన్నీ అపాయింట్ చేశారు. ఈ 3 సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక అలైన్ చేసేటువంటి విధంగా ఆబ్జెక్టివ్స్, గైడ్‌లైన్స్ అనేవి రూపొందిస్తారు. అదేవిధంగా వేరే ఆప్షన్స్ గమనించినట్లయితే వివేక్ రామ్ చౌదరి హీ ఈజ్ సర్వింగ్ యాజ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ స్టాఫ్‌గా ఎయిర్ ఫోర్స్ స్టాఫ్ చీఫ్‌గా సర్వ్ చేస్తున్నారండి. అదేవిధంగా అడ్మిరల్ ఆర్ హరికుమార్ ఈయన ఇండియన్ నేవీ చీఫ్‌గా అడ్మిరల్ ఆర్ హరికుమార్ గారు సర్వ్ చేస్తున్నారు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, హూ హాజ్ రిసీవ్డ్ కొలంబియా జర్నలిజం స్కూల్ అలుమ్ని అవార్డ్. ఎవరు అందుకున్నారండి అనంటే మాలిని పార్థసారథి. మాలిని పార్థసారథి బేసిక్‌లీ ఈవిడ ఎవరండి అనంటే ద హిందూ అన్నటువంటి న్యూస్ పేపర్ ఉంది కదండీ! దీనికి చైర్‌పర్సన్‌గా సర్వ్ చేస్తున్నటువంటి మహిళ మాలిని పార్థసారథి గారు. ఈవిడ ఇదివరకు ఇనీషియల్‌గా ఈవిడ పొలిటికల్ జర్నలిస్ట్‌గా సర్వ్ చేశారండి. 30 ఇయర్స్, మోర్ దాన్ 3 డికేడ్స్ ఈ పొలిటికల్ జర్నలిజంలో ఈవిడకి 3 డికేడ్స్ కంటే కూడా ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ అనేటువంటిది ఆ పర్టిక్యులర్ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీలో ఈవిడకి ఉంది. ఆ సర్వీస్‌ని దృష్టిలో పెట్టుకొని రీసెంట్‌గా ఆవిడ అందించినటువంటి సర్వీసెస్, ఆవిడ చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రీసెంట్‌గా ఈ కొలంబియా జర్నలిజం స్కూల్ అలుమ్ని అవార్డ్ అన్నటువంటిది ఈవిడకి అందజేశారు. రైట్. నెక్స్ట్ వన్, హూ హాస్ రిలీజ్డ్ ద బుక్ టైటిల్డ్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఆంకాలజీ. ఎవరు రిలీజ్ చేశారండి? జగదీష్ ముఖి. అస్సాం స్టేట్‌కి గవర్నర్ అయినటువంటి జగదీష్ ముఖి గారు రీసెంట్‌గా ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశారు. బేసిక్‌లీ ఈ పుస్తకం వచ్చేసి ఒక పర్టిక్యులర్ ఆథర్ కాదండి. బంచ్ ఆఫ్ పీపుల్ ఈ పుస్తకాన్ని రచించారు. అండ్ బీబీసీఐ అన్నటువంటిది క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ అండి. వీళ్ళు ఈ పుస్తకాన్ని రూపొందించారు. బేసిక్‌లీ ఈ పుస్తకం ఆంకాలజీ అంటే ఏంటండి? స్టడీ ఆఫ్ క్యాన్సర్ ట్యూమర్స్. క్యాన్సర్ ట్యూమర్స్ అనేవి కొన్ని మాలిగ్నెంట్ ఉంటాయి. కొన్ని బినైన్ ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని వాటికి బినైనా, మాలిగ్నెంటా వాటిని దృష్టిలో పెట్టుకొని ట్రీట్మెంట్ అనేటువంటిది ఉంటుంది. దాని గురించినటువంటి స్టడీ అండ్ ట్రీట్మెంట్ దాన్నే ఆంకాలజీ అని అంటారు. క్యాన్సర్ ట్యూమర్స్. దానికి సంబంధించి ఎర్లీ స్టేజ్‌లోనే ఏ విధంగా డిటెక్ట్ చేయాలి? ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి తగిన చికిత్స ఏ విధంగా అందజేయాలి? ఈ ప్రాక్టీసెస్ అన్నిటిని కూడా ఈ పుస్తకంలో రూపొందించారు. దానిని రీసెంట్‌గా అస్సాం గవర్నర్ అయినటువంటి ఈయన లాంచ్ చేశారు. రైట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హాస్ బికమ్ ద ఫస్ట్ కార్ మేకర్ ఇన్ ఇండియా టు లాంచ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఎన్ఎఫ్టీస్. వాట్ ఈస్ దట్ కార్ అండి? దట్ ఈస్ మారిస్ గ్యారేజ్. ఎంజీ అనంటే మారిస్ గ్యారేజ్ మోటార్ అండి. ఇది బేసిక్‌లీ మారిస్ గ్యారేజ్ అన్నటువంటిది బ్రిటిష్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి. బ్రిటిష్ బేస్డ్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అయితే బేసిక్‌లీ దిస్ ఈజ్ ఆఫ్ 100 ఇయర్స్ నుంచి కార్ సర్వీసెస్‌ని అందజేస్తున్నారు. మన భారతదేశంలో మొట్టమొదటిసారి కలెక్షన్ ఆఫ్ ఎన్ఎఫ్టీస్ అంటే ఏంటి అనంటే నాన్ ఫంజిబుల్ టోకెన్స్. వీటి గురించి మనం ఇదివరకు కూడా డిస్కస్ చేసాం. మొట్టమొదట మన భారతదేశంలో కమల్ హాసన్ గారు నాన్ ఫంజిబుల్ టోకెన్స్ అన్నటువంటి వాటిని ఈ ఎన్ఎఫ్టీస్ అన్నటువంటి వాటిని ఆక్షన్‌కి పెట్టినటువంటి మొట్టమొదటి సౌత్ ఇండియన్ యాక్టర్‌గా ఈయన రికగ్నైజ్ అయ్యారు. ఏ విధంగా అనంటే రీసెంట్‌గా ఫేస్‌బుక్ అన్నటువంటిది మెటా అన్నటువంటి పేరుతో రీనేమ్ చేశారు గదండీ! ఆ మెటావర్స్ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఈ ఎన్ఎఫ్టీస్ అన్నటువంటి వాటిని కమల్ హాసన్ గారు ఆక్షన్‌కి పెడతామన్నటువంటి మొట్టమొదటి వ్యక్తి. ఆ విధంగా ఎన్ఎఫ్టీస్ అన్నటువంటివి ప్రతి ఒక్క రంగంలో కూడా ఈ మెటావర్స్ టెక్నాలజీ మాత్రమే కాదు అండ్ వి ఆర్ గ్రోయింగ్ ఇన్ ఎ టెక్నాలాజికల్ వరల్డ్ కాబట్టి ఎన్ఎఫ్టీస్ అనేవి మనతో పాటు ముఖ్యమైనటువంటి భాగంగా కూడా అయిపోయాయి. అలాంటి పరిస్థితుల దృష్ట్యా ఈ ఎన్ఎఫ్టీస్ అన్నటువంటి వాటిని ఈ కార్ మేకర్స్ వీళ్ళు కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. దీనికి తగ్గట్టు ఏంటి అనంటే మనం ఏ విధమైనటువంటి అంటే వి కెన్ మేక్ ఇట్ మనకు కావాల్సినటువంటి విధంగా అనుగుణంగా మనం ఆర్డర్ ఇచ్చి మరి ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఆన్‌లైన్‌లో కూడా బుకింగ్ చేసుకొని
ఈ కార్స్‌ని బుక్ చేసుకొని పేమెంట్ చేసేటువంటి సదుపాయం అన్నటువంటిది 2.5 ఇయర్స్ బ్యాకే ఈ కార్ సర్వీసెస్ అన్నటువంటిది మనకు అందజేసింది. అండ్ దాని తర్వాత నాన్ ఫంజిబుల్ టోకెన్స్ అన్నటువంటి వీటిని కూడా దీంట్లో ఇంట్రొడ్యూస్ చేసినటువంటి మొట్టమొదటి కంపెనీ దట్ ఈస్ మారిస్ గ్యారేజ్. రైట్, నెక్స్ట్ వన్, యూనియన్ క్యాబినెట్ హాస్ అప్రూవ్డ్ అ ప్రపోజల్ టు రైజ్ ద లీగల్ మ్యారేజ్ ఏజ్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ 18 టు హౌ మెనీ ఇయర్స్? టు హౌ మెనీ ఇయర్స్ అండి అనంటే 21 ఇయర్స్. బేసిక్‌లీ ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ప్రెజెంట్ సిస్టమ్ ప్రకారం ఫీమేల్ పర్సన్ మ్యారేజ్ ఏజ్ వచ్చేసి ఎంతండి అనంటే 18 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినటువంటి ఫీమేల్స్ అందరికీ కూడా దే కెన్ గెట్ మ్యారీడ్. మేల్ పర్సన్స్ వచ్చేసి వాళ్ళ యొక్క మినిమమ్ మ్యారేజ్ ఏజ్ ఎంతండి అనంటే 21 ఇయర్స్. మేల్ పర్సన్స్ యొక్క మినిమమ్ మ్యారేజ్ ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్. అంటే 18 సంవత్సరాలు కంప్లీట్ నిండినటువంటి ఫీమేల్ పర్సన్స్, అదేవిధంగా 21 సంవత్సరాలు నిండినటువంటి మేల్ పర్సన్స్ వాళ్ళందరూ కూడా మ్యారేజ్ ఏజ్ అంటే మ్యారేజ్ చేసుకోవడానికి అర్హులు అని చెప్పేసి అంటున్నారు. అన్‌లెస్ అంటిల్ 18 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న ఫీమేల్ పర్సన్స్ కానీ, 21 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న మేల్ పర్సన్స్ కానీ మ్యారేజ్ చేసుకోవడానికి అలాంటి వాళ్ళని మైనర్స్‌గా కన్సిడర్ చేస్తారు. వన్స్ ఈ మ్యారేజ్ ఏజ్ వచ్చిందంటే దే ఆర్ టర్మ్డ్ యాజ్ మేజర్స్‌గా వాళ్ళని పరిగణలోకి తీసుకుంటారు. అండ్ రీసెంట్‌గా ఈ బిల్ ప్రవేశపెట్టడం కానీ ఇలాంటివేం జరగలేదండి. బట్ ఒక ప్రపోజల్ అన్నటువంటి దాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ ప్రపోజల్‌కి రీసెంట్‌గా ఆమోదం అన్నటువంటిది లభించింది. హౌస్‌లో ప్రతి ఒక్కరు కూడా ఆమోదాన్ని తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ అయినటువంటి జయా బచ్చన్ కూడా దీనిని అప్రిషియేట్ చేశారు. ఈ విధంగా ఫీమేల్ పర్సన్స్ యొక్క మ్యారేజ్ ఏజ్‌ని పెంచడం వల్ల మ్యారేజ్ డిలే అవుతుంది కదండీ అనంటే, డిలే ఇన్ మ్యారేజ్ డిలే అవ్వడం వల్ల వచ్చేటువంటి లాభాలు, నష్టాల కంటే కూడా లాభాలు చాలా ఎక్కువగా ఉన్నాయట. దాంట్లో మేజర్ లైక్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ అన్నటువంటిది అంటే ఈక్వల్‌గా ఫినాన్షియల్ స్టెబిలిటీ లభిస్తుంది. అదేవిధంగా సోషల్ స్టెబిలిటీ లభిస్తుంది. అండ్ వివిధ రంగాల్లో కూడా స్టెబిలిటీ అన్నటువంటిది ఒక సర్టెన్ ఏజ్ వచ్చినప్పుడు వస్తుంది కాబట్టి, ఈ డిలే ఇన్ మ్యారేజ్ ఏజ్ అన్నటువంటిది బెనిఫిషియల్ అని చెప్పేసి చాలా వర్గాలు అంచనా వేస్తున్నాయి. రైట్, నెక్స్ట్ వన్, హూ హాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్? ఎవరికొచ్చిందండి అనంటే దట్ ఈస్ కుమార్ మంగళం బిర్లా. ఈయన ఆదిత్య బిర్లా గ్రూప్ దీని యొక్క చైర్‌పర్సన్‌గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి అండి. ఆదిత్య బిర్లా గ్రూప్. అయితే బేసిక్‌లీ ఇక్కడ ఈ గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్‌ని ఎవరిస్తారండి అనంటే, టై అన్నటువంటి ఒక ఆర్గనైజేషన్. ఈ టై అన్నటువంటిది ఏంటంటే ద ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ వీళ్ళు రీసెంట్‌గా దుబాయ్‌లో ఈ అవార్డ్స్‌ని అందజేశారు. అయితే దీంట్లో కూడా డిఫరెంట్ కేటగరీస్ ఉన్నాయండి. మన భారతదేశం నుంచి ఈ విధంగా గ్లోబల్ లెవెల్‌లో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఈ టైటిల్‌ని సొంతం చేసుకున్నటువంటి మొట్టమొదటి ఎక్స్‌క్యూజ్ మీ మొట్టమొదటి ఇండియన్ ఎవరండి అనంటే కుమార్ మంగళం బిర్లా. ఈయనకున్నటువంటి ఏ కేటగరీలో ఈయనకి అవార్డ్ లభించిందండి అనంటే బిజినెస్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఈ కేటగరీలో ఈయనకి అవార్డ్ అనేటువంటిది లభించింది. కేవలం ఈయన మాత్రమే కాదండి, ఇంకా వైడ్ వెరైటీ ఆఫ్ పర్సన్స్. ఎలాన్ మస్క్, టెస్లా సీఈఓ అయినటువంటి, అదేవిధంగా స్పేస్ ఎక్స్ ఫౌండర్ అయినటువంటి ఎలాన్ మస్క్ ఈయనకి కూడా గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అన్నటువంటిది లభించింది. బట్ ఏ కేటగరీలో లభించిందండి అనంటే ఇమ్మిగ్రెంట్ ఈ కేటగరీలో ఈయనకి గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అనేటువంటిది లభించింది. ఈయనకి మాత్రమే కాదండి, అండ్ ఈయనతో పాటుగా సత్య నాదెళ్ల, మన భారతీయుడైనటువంటి ఇండియన్ ఆరిజిన్ ఉన్నటువంటి సత్య నాదెళ్ల ఈయనకి ఏ కేటగరీలో లభించిందండి అనంటే ఎంటర్‌ప్రెన్యూరల్ సీఈఓ ఈ కేటగరీలో సత్యనాదెళ్ల గారికి అవార్డ్ అన్నటువంటిది లభించింది. ఈ విధంగా డిఫరెంట్ పర్సనాలిటీస్. అండ్ అమెజాన్ సీఈఓ ఇదివరకు అమెజాన్ సీఈఓగా సర్వ్ చేసినటువంటి అమెజాన్ ఫౌండర్ అయినటువంటి జెఫ్ బెజోస్ ఈయనకి కూడా అవార్డ్ అన్నటువంటిది గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అన్నటువంటిది లభించింది. ఏ కేటగరీలో అండి అనంటే ఫస్ట్ జనరేషన్ ఈ కేటగరీలో ఈయనకి అవార్డ్ అనేటువంటిది లభించింది. ఈ విధంగా డిఫరెంట్ పర్సనాలిటీస్‌కి దుబాయ్‌లో రీసెంట్‌గా ఈ అవార్డ్స్ అన్నటువంటి వాటిని
టై అన్నటువంటి ఒక సంస్థ ద ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ వీళ్ళు ఈ అవార్డ్స్‌ని అందజేశారు. Right, next one. The Parker Solar Probe, launched by what, has become the first spacecraft to fly through the outer atmosphere of the Sun corona. What is it? And it is a product of NASA. రీసెంట్‌గా ఈ పార్కర్ అన్నటువంటి సోలార్ ప్రోబ్ దీన్ని ఏ ఇయర్‌లో ఇంట్రడ్యూస్ చేశారండి ఈ స్పేస్ క్రాఫ్ట్‌ని అంటే 2018 సంవత్సరంలోనే దీన్ని స్పేస్‌లోకి ఇంట్రడ్యూస్ చేశారు. ముఖ్యంగా దేనికోసం అండి అనంటే సోలార్ సిస్టమ్ అంటే సన్, సన్‌కి చుట్టూ తిరుగుతున్నటువంటి ప్లానెట్స్ వీటన్నిటిని కలిపి ఏమంటామండి? సోలార్ సిస్టమ్ అని జెప్పేసి అంటాం. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ సన్ అన్నటువంటి ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో సన్ ఈజ్ ఎ స్టార్ ఆర్ ఎ ప్లానెట్ అండి. వాట్ ఈస్ సన్? సన్ అన్నటువంటిది సన్ ఈజ్ అ స్టార్. మనం చిన్నప్పుడు చదువుకున్నాం సన్ ఈజ్ అ స్టార్ అని జెప్పేసి. అయితే ఇక్కడ ఈ సన్ యొక్క ఔటర్ స్పేస్, ఇన్నర్ మోస్ట్ స్పేస్ అని చెప్పేసి 3 స్పేసెస్ ఉంటాయి. అండ్ ఔటర్ లేయర్ ఈ ఔటర్ మోస్ట్ లేయర్‌ని ఏమంటామనంటే కరోనా అని చెప్పేసి అంటారు. ఇన్నర్ మోస్ట్ లేయర్ సన్ లోపల ఉన్నటువంటి ఇన్నర్ మోస్ట్ లేయర్ దీనికి ఉన్నటువంటి పేరేంటండి అనంటే కోర్ అనే దీనికి పేరు. అయితే ఇక్కడ ఈ స్పేస్ క్రాఫ్ట్ చేసినటువంటి పని ఏంటండి అనంటే ఈ కరోనా ఏదైతే ఉందో సన్ యొక్క ఔటర్ స్పేస్ అయినటువంటి కరోనా దీని త్రూ సన్ అన్నటువంటిది ఏ విధంగా సోలార్ ఎనర్జీని ఈ సోలార్ రేస్‌ని ఎమిట్ చేస్తుంది. దాని ద్వారా సోలార్ ఎనర్జీ అన్నటువంటిది ఏ విధంగా వస్తుంది. ఈ ఇప్పుడు రీసెంట్‌గా ఈ ప్రోబ్ వల్ల ఈ ప్రోబ్ వల్ల రీసెంట్‌గా తెలిసినటువంటి అంశం. ప్రోబ్ ఈస్ నథింగ్ బట్ ఇన్వెస్టిగేషన్. దీనివల్ల తెలిసినటువంటి చాలా వరకు ఇంకా తెలియాల్సినటువంటి అంశాలేంటి అనంటే ఈ సోలార్ ఎనర్జీ అనేటువంటిది ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది. అసలు సన్‌లో ఇంటర్నల్‌గా జరిగేటువంటి అంశాలేంటి? వీటన్నిటి గురించి స్టడీ చేయడానికే దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ ప్రోబ్ వల్ల ఇవి ఇంకా సులభతరం అన్నటువంటివి అవుతున్నాయి. ఇది మాత్రమే కాదండి. ఇంకా సన్‌తో పాటు ఇంకా చుట్టూ ఉన్నటువంటి స్టార్స్ అవి రిలీజ్ చేసేటువంటి ఎమిట్ చేసేటువంటి లైట్ కావచ్చు, ఎనర్జీ అవ్వచ్చు. వాటిని గురించి స్టడీ చేసేటువంటి అవకాశం కూడా ఇంకా సులభతరం అవుతుంది. అండ్ మన భారతదేశం కూడా ఇలాంటి ఒక ప్రోబ్ యాక్టివిటీనే దట్ ఈస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఆదిత్య L1 అన్నటువంటి సోలార్ మిషన్‌ని మన భారతదేశం అన్నటువంటిది లాంచ్ చేయనుంది. దేని గురించి అనంటే సన్ గురించినటువంటి స్టడీని చేపట్టడానికి. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హాస్ రిసీవ్డ్ ద నైట్‌హుడ్ అట్ విండ్సర్ క్యాసిల్? ఎవరు గెలుచుకున్నారండి అనంటే లూయిస్ హామిల్టన్ బేసిక్‌లీ హి ఈస్ అ బ్రిటన్‌కి చెందినటువంటి బ్రిటన్‌కి చెందినటువంటి రేసింగ్ మెర్సిడెస్ రేసింగ్ డ్రైవర్ అండి. అండ్ రీసెంట్‌గా ఈయన ఫార్ములా 1 గ్రాండ్ ప్రిక్స్ రేసెస్‌లో టోటల్‌గా ఎన్ని సార్లు ఈ టైటిల్‌ని సొంతం చేసుకున్నారండి అనంటే 7 టైమ్స్ ఈ టైటిల్‌ని సొంతం చేసుకున్నారండి. ఇంకా 1 మోర్ టైమ్ టైటిల్‌ని సొంతం చేసుకుంటే మైకెల్ సుహుమచ్ గ్లోబల్ లెవెల్‌లో ఇప్పటివరకు ఎక్కువ టైటిల్స్‌ని సొంతం చేసుకున్నటువంటి వ్యక్తి 7 టైమ్స్ టైటిల్స్‌ని F1 గ్రాండ్ ప్రిక్స్ టైటిల్‌ని సొంతం చేసుకున్నటువంటి వ్యక్తి ఆయనే. ఆయన్ని కూడా బీట్ చేసేటువంటి అవకాశం 8 టైటిల్స్ గెలుచుకొని ఈయనకి లభిస్తుంది అని చెప్పేసి అనుకున్నారు. బట్ రీసెంట్‌గా అబుదాబిలో జరిగినటువంటి గ్రాండ్ ప్రిక్స్‌లో ఈయన విజయాన్ని సాధించలేకపోయారు. ఆ విధంగా 8థ్ టైటిల్ అనేటువంటిది మిస్ అయింది. ఇప్పటివరకు 7 టైటిల్స్‌ని గెలుచుకున్నటువంటి ఈయనకి రీసెంట్‌గా ఈ నైట్‌హుడ్ అన్నటువంటి టైటిల్‌ని అందజేశారు. ఈయనకి మాత్రమే కాదండి, ఇంకా ఈయనతో పాటు సింగర్ కమ్ సాంగ్ రైటర్ అయినటువంటి క్రెయిగ్ డేవిడ్‌కి ఈయనకి కూడా రీసెంట్‌గా నైట్‌హుడ్ అనేటువంటి టైటిల్‌ని ఈ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఈ నైట్‌హుడ్ టైటిల్‌ని అందజేస్తారు. దీని ద్వారా ఏం లభిస్తుందండి వీళ్ళకి అనంటే సర్ అన్నటువంటి టైటిల్ వీళ్ళకి లభిస్తుంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ నైట్‌హుడ్. మన బ్రిటిషర్స్ ఉన్నప్పుడు మన భారతీయుల్లో నైట్‌హుడ్ అనేటువంటి టైటిల్ ఎవరికుందండి? నైట్‌హుడ్ టైటిల్ అనేటువంటిది రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి ఉండేది. రైట్. నెక్స్ట్ అండ్ ద లాస్ట్ వన్ ఫర్ టుడే. ఆచార్య దేవ్ అశోక్ రంజన్ చక్రవర్తి పాస్డ్ అవే రీసెంట్లీ. హి వాస్ ఎ పాపులర్ హి వాస్ ఎ పాపులర్ స్పిరిచ్యువల్ లీడర్. సత్సంగ్ అన్నటువంటి సత్సంగ్ ఆశ్రమ్ ఎక్కడుందండి ఈ ఆశ్రమం అనంటే జార్ఖండ్‌లో ఒక ప్రదేశంలో ఈ ఆశ్రమం ఉందండి. ఈ జార్ఖండ్‌లో ఉన్నటువంటి సత్సంగ్ ఆశ్రమం. ఈ ఆశ్రమం ద్వారా ఈయన సెల్ఫ్‌లెస్ సర్వీసెస్‌ని చాలా అందించారండి.
అండ్ సొసైటీలో ఇన్ఈక్వాలిటీస్ లేకుండా అండ్ సొసైటల్ చేంజెస్ కోసం ఏమేమైతే కావాలో సంక్షేమ కార్యక్రమాలు చాలా ఈయన సెల్ఫ్లెస్ సర్వీసెస్ని అందించారు. బీయింగ్ అ స్పిరిచువల్ లీడర్, రీసెంట్లీ హీ హ్యాస్ డైడ్ బికాస్ ఆఫ్ ఏజ్ ఓల్డ్ ఎయిల్మెంట్స్ వల్ల ఈయన రీసెంట్గా కనుమూశారు. అదేవిధంగా జార్ఖండ్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏముందండి అని అంటే దాట్ ఈజ్ రాంచీ. క్లియర్ కదండి? రైట్. Well, that's all for today. We'll be meeting again tomorrow. Until then, be fit, be consistent, and thank you.